నేను చాలాసార్లు చెప్పా, గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురుతుంది. అట్లాంటి పులి లాంటి హిందువులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవడి పాపాన్ని ఆడైపోతాడులే అని చూస్తా కూర్చునేటప్పటికి ఎదురైనటువంటి ఊచకోత బంగ్లాదేశ్లో జరిగింది. ఒకనాడు కాశ్మీర్లో జరిగినప్పుడే కనుక హిందువులందరూ సంఘటితమై కాళ్ళు ఎరగొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. దాని పర్యవసానం అంతర్జాతీయంగా హిందువులకు సంబంధించిన ఇన్సెక్యూరిటీ ఆఫ్ఘనిస్తాన్లో ఫేస్ చేసిన ఇవన్నీ చూసాం. ఇప్పుడు మొట్టమొదటిసారి బంగ్లాదేశ్లోని హిందూ అమ్మాయిలు ఎవరైతే కొంతమంది మీద అత్యాచారాలు దారుణాతి దారుణాలు చేసేది వీడియోలు తీసి వైరల్ చేసినటువంటి నేపథ్యంలో ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేటికి హిందూ ఆడపిల్లలందరూ ఒక్కటయ్యారు. ఢాకాతో సహా బంగ్లాదేశ్ మొత్తంలో ఉన్నటువంటి హిందూ కుటుంబాలని ఒక్కటైనే ఉద్యమిస్తున్నాయి. ఎవరైనా తమ జోలికి వస్తే అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాయి. అదే సందర్భంలో వీళ్ళకి అండగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని హిందువులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మన దేశంలో దరిద్రం ఏంటంటే ఇక్కడ హిందుత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళేమో ఎలాంటి ఉద్యమం ఎలాంటి సపోర్టింగ్ కార్యక్రమాలు చేయట్లేదు. అదే సందర్భంలో ఇక్కడేమో మిగతా పక్షాలన్నీ హిందుత్వ వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి హిందువులకి సంఘీభావంగా ఎలాంటి కార్యక్రమం చేయట్లేదు.